ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామాతో ఇక్కడ ఏర్పడిన ఖాళీని ఎన్డీఏ అభ్యర్థిగా పి రాధాకృష్ణ పేరును మొత్తంగా కూడా ఖరారు చేసిన నేపథ్యం కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉండడం జరిగింది. అలాగే అంతకుముందు జార్ఖండ్ గవర్నర్ గా కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. సో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడే తెలంగాణకు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించడం జరిగింది. సో సిపి రాధాకృష్ణన్ కి సంబంధించి నేపథ్యం చూసుకున్నట్టయితే ఆయన కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఉండడం జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్న వ్యక్తి. సో బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ ఏదైతే దక్షిణాది రాష్ట్రాలపైన చిన్న చూపు చూస్తున్నారనే నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని అధిరోహించాలన్న ఉద్దేశం కొద్ది కూడా అలాగే 2026 సంవత్సరంలో తమిళనాడుకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇది బీజేపీకి అచ్చొస్తుంది అనేది కూడా అందులో భాగంగానే సిపి రాధాకృష్ణన్ కు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్న నేపథ్యం.